పరమేశ్వరుడు లింగమూర్తిగా ఆవిర్భవించి అనేక క్షేత్రాల్లో భక్తుల పాలిట కొంగు బంగారంలా వెల్లివిరుస్తూ ఉన్నారు. అలాంటి క్షేత్రాల్లో చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బెల్లంకొండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత గౌతమేశ్వర నాగేశ్వర స్వామివారి దేవస్థానంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాము. గోహత్య పాతక నివృత్తికై గౌతమ మహాముని అనేక ప్రదేశాల్లో తపస్సు చేసి శివలింగాలు ప్రతిష్ఠ చేసినట్లు గ్రంథాల్లో పేర్కొనబడింది. అటువంటి ప్రదేశాల్లో బెల్లంకొండ ఒకటి. ఇక్కడ గౌతమ మహాముని తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ స్వామికి గౌతమేశ్వరుడు అని నామకరణం చేసి ఋషి ప్రతిష్ఠితమైన ఈ లింగం పూజలందుకుంటూ ఉండగా సుమారు 120 ఏళ్ల క్రితం ఒకరోజు బ్రహ్మీ ముహూర్త సమయంలో గ్రామంలో 11 మందికి కలలో పరమేశ్వరుడు సాక్షాత్కరించారు. దేవాలయానికి ఈశాన్య భాగంలో నాగజముడు గుట్టల్లో దేవతలతో పూజలందుకుంటున్న బ్రహ్మసూత్రం కలిగిన సాలగ్రామ శివలింగం సర్పరక్షణలో ఉంటుందని, దాన్ని తీసుకుని వచ్చి ప్రస్తుత ఉన్న లింగానికి పూర్వ భాగంలో ప్రతిష్ఠింపజేయాలని ఆ గంగాధరుడు పేర్కొన్నాడని, అలాగే సర్పాల సంరక్షణలోని లింగానికి నాగేశ్వర లింగం అని పేరు కూడా పరమేశ్వరుడే సూచించినట్లు పేర్కొంటారు. విలపర్వత మూలంలో ఆవిర్భవించిన గౌతమేశ్వర నాగేశ్వర నామాలతో జంట లింగాల రూపంలో పూజలందుకుంటున్న పరమేశ్వరుడు విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి కామ్యాలతో గౌతమేశ్వరుని పూజిస్తే సద్య ఫలాన్ని అందిస్తాడని విశ్వసిస్తారు.